కదిలి వచ్చిన పోలేరమ్మ. ఒకానొక సమయంలో శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు నివసిస్తున్న కంది మల్లయ్యపల్లె గ్రామం మొత్తం మసూచి వ్యాధి బారిన పడి అలమటించసాగింది. అప్పుడు బ్రహ్మంగారి భార్య అయిన గోవిందమ్మ గారు గ్రామ దేవత అయిన పోలేరమ్మకు పొంగళ్ళు నివేదించాలని సంకల్పించారు. అనుకున్నదే తడువుగా ముందు రోజు రాత్రే అన్నం వండి తెల్లవారగానే ఇల్లు అలికి ముగ్గులు పెట్టి తదనంతరం 3 రాళ్లు తెచ్చి పసుపు కుంకుమ అలంకరించి ఇంట్లో ఉన్న చల్లకవం వద్ద ఆ 3 రాళ్లను పేర్చింది. అనంతరం రాత్రి వండిన చద్దన్నంలో పెరుగు కలిపి ఆ అన్నమును ఇస్తరులో పెట్టి ఆ రాళ్ల ముందు నివేదనగా ఉంచి వాటికి ధూపం వేస్తూ ఉంది. అంతలో భర్త బ్రహ్మంగారు వస్తున్న అడుగుల చప్పుడు విని ఈ తంతు అంతా ఆయన కంటపడకుండా మరో ఆకు మూత వేసింది. అక్కడ ఏం జరిగిందో గమనించిన బ్రహ్మంగారు పకపకా నవ్వి, పిచ్చిదానా, అలా చేస్తే పోలేరమ్మ శాంతిస్తుందా? ఇది సరికాదు. నీవు నవకాయ పిండి వంటలతో వంటలు సిద్ధం చెయ్యి. ఈరోజు పోలేరమ్మను మన ఇంటికి భోజనానికి ఆహ్వానిద్దాము. ఆమె తినగా మిగిలిన దాన్ని ఊరంతా ప్రసాదంగా పుచ్చుకుంటారు అని తెలుపుతారు. గోవిందమ్మ గారు అన్నీ సిద్ధం చేయగానే బ్రహ్మంగారు, ముందుగా వండినవన్నీ ఒక విస్తర వేసి అందులో వడ్డించు. పోలేరమ్మ వచ్చి తింటుంది. ఆ తర్వాతే మిగిలిన విస్తరలో వడ్డించు అని అంటారు. ఆ ప్రకారమే గోవిందమ్మ గారు చేయగానే బ్రహ్మంగారు పోలేరమ్మను మనసును వీక్షించి, అమ్మా పోలేరమ్మ, రా భోజనం చేసిపో అనగానే మరుక్షణం యుక్త వయసు గల యువతి రూపంలో స్వామివారి ముందుకొచ్చి నిలబడింది పోలేరమ్మ, విశాలమైన చల్లటి నేత్రాలతో. అమ్మా పోలేరమ్మ, మీ అమ్మ గోవిందమ్మ నీకోసం నైవేద్యం తయారు చేసింది. అదిగో నీ విస్తరి, కూర్చోమ్మా, ఆరగించు అనగానే పోలేరమ్మ చిరునవ్వుతో తలుపుతూ, అట్లే నాయన, భోజనం చేసిపోతా అని ఆ విస్తర ముందు కూర్చొని సంతృప్తిగా భోజనం చేసింది. అది చూస్తున్న గ్రామస్తులంతా నోట మాట రాక బిగుసుకుపోయారు. అనంతరం పోలేరమ్మ స్వామివారికి నమస్కరించి, తండ్రి, మీ నివేదన ఆరగించాను. మీ ఆజ్ఞానుసారం ఈ వాడవాడలా ఉన్న పిల్లలకు సోకిన స్ఫోటక జాడ్యాన్ని ఉపసంహరించుకుంటున్నాను. ఇక నాకు సెలవు ఇవ్వండి అని కోరుతుంది. స్వామివారు కూడా మహాదేవికి నమస్కరిస్తూ, అమ్మా పోలేరమ్మ, అందరి నమస్కారాలు స్వీకరించు అని తెలుపగా పోలేరమ్మ చిరునవ్వుతో స్వీకరించి అక్కడ ఉన్న వారందరినీ దీవించి అక్కడికక్కడే అంతర్ధానం అవుతుంది. మిత్రులారా, శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ప్రకటించిన అద్భుతాలలో జరిగిన ఒక సంఘటన మీకు తెలియజేశాను. నేను చెప్పే విషయాలు మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్లో డిఎస్ రావు రీల్స్ అని టైప్ చేసి వచ్చిన కథలన్నింటినీ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. లైక్ చేయండి, మీ తోటి వారికి షేర్ చేయండి, మీ కామెంట్ను మాకు తెలియజేయండి. మీ దార్ల శ్రీనివాసరావు, ఒంగోలు ఆర్టీసీ కంట్రోలర్.